ఓకే, ఒక గుణశ్రేణి ఇచ్చాడు చూడండి. 1/3 1/9 అట్లా ఇచ్చాడు కదా. అలాగే చివరిది అయితే దాంట్లో ఆ గుణశ్రేణిలో 1/19683 అనేది ఎన్నో పదము అని అడిగాడండి. సరే, గుణశ్రేణి దాన్ని మనకు తెలుసు కదా, ఎక్కడెక్కడ 1/3 1/3 1/3తో మల్టిప్లై అవుతుంది, అంతే కదా. ఇది గుణశ్రేణి అండి. 1/3 1/9 అలా 1/ఓకే అండి 19,683. ఇదిగో ఇది ఎన్నో పదము అని అడిగాడు. అయితే ఇక్కడ సరే ఈ 1/దీన్ని ఏమక్కర్లా 1 3 9 చూడండి. ఇక్కడ కింద ఏమవుతుందంటే 1 3 9 అలా పెరుగుతుంది. అంటే అన్నీ 3 యొక్క పవర్స్ అండి. మొదటిది 3 పవర్ 0, ఇది 3 పవర్ 1. ఓకే, హారాలే రాస్తున్నా నేను. అలాగే 9 అంటే ఎంత 3 స్క్వేర్. అలాగే ఇది ఎంతో చూద్దాం. 19,683 అంటే ఎంతో చూద్దామండి. అదిగోండి 19,683. దీంట్లో 3 టేబుల్ 6 3 18 5 3 15 6 1. మళ్ళా 3 టేబుల్ 2 1 8 7. సో అగైన్ 3 టేబుల్ 729. అది సో 729 అంటే మనకి తెలుసు 3 పవర్ 6. ఇంకా 3 ఉన్నాయి అంటే 3 పవర్ 9 అన్నమాట. దిస్ ఈజ్ 3 పవర్ 9. చూడండి 729 అంటే 3 పవర్ 6, ఇంకా పైన 3 ఉన్నాయి కాబట్టి 3 పవర్ 9. సో ఇక్కడ 3 పవర్ 0 నుంచి 3 పవర్ 9 అంటే 1 to 9 9, ఇంకో 3 పవర్ 0 కలిస్తే 10. అంటే ఎన్ని పదాలు ఎన్నో పదం ఇది 10వ అవుతుంది క్లియర్గా. ఎందుకంటే 1 నుంచి 9 వరకు 9, ఇది ముందు ఒకటి ఉంది కదా, అందుకని ఇది ఎన్నో పదం 10వ పదము. ఓకే, నోట్ చేసుకోండి.